అందరికీ నమస్కారం. నువ్వే నువ్వే అంటే 20 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ముఖ్యంగా శ్రవంతి రవికిషోర్ ఎన్నో చిత్రాలు, మంచి మంచి చిత్రాలు తీసిన నా రవికిషోర్ గారు, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మొదటి డైరెక్షన్ సినిమా, మా కాంబినేషన్ లో నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, తర్వాత మల్లేశ్వరి, నువ్వే 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 మటుకు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అనమాట. మెయిన్ గా ఈ పిక్చర్ గురించి చెప్పండి, చాలా విషయాలు మాకు చాలా కనెక్ట్ అయి ఉంది ఈ సినిమాకు. ముఖ్యంగా అన్ని సినిమాలకు ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంటాయి, కానీ నువ్వే నువ్వే మటుకు నేను ఎక్కువ డీప్ ఇన్వాల్వ్ అయిపోయి సినిమాలో ఆ సబ్జెక్ట్ తోటి. వండర్ఫుల్ సీన్స్ అనమాట. దాంట్లో త్రివిక్రమ్ ఆ డైలాగ్స్, ఆ సీన్స్ అన్ని బాగా అంటే అది ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అంత ఇన్వాల్వ్ అయిపోయి చోక్ అయిపోయిన తర్వాత నోట్లో మాట రావట్లే, అంత వెయిటింగ్ అనమాట. ఎలా సినిమా ఎలా ఉంది, ఎలా ఏం చెప్తాడు కోటి అని వెయిటింగ్. రవికిషోర్, మన త్రివిక్రమ్, ఇంకా వాళ్ళ బ్యాచ్ టీం అందరూ అనమాట. త్రివిక్రమ్ చెప్పాను, వండర్ఫుల్ మాస్టర్ పీస్ అమ్మా అది. అంటే ఎన్నో సెంటిమెంట్స్ వచ్చినాయి, ఎన్నో సినిమాలు వచ్చినాయి ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నా కూడా నువ్వే నువ్వే మటుకు వెరీ స్పెషల్. ఈవెన్ పాటలన్నీ అంత చక్కగా రావడానికి కూడా కారణం మంచి సిచ్యువేషన్స్ ఉండడం. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా మందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి. Hi, something amazing happened 20 years ago. On 10th of October, Nuve Nuve was released. It's a movie which will always be very close to my heart. I remember meeting Trivikram sir for the first time. I was told that he was a scientist who was going to become a director, and I was in awe of him. It was such a beautiful story, it touched my heart. Met Tarun for the first time for the movie, and it's really working with Prakash Raj sir. I remember going on long drives, talking about father-daughter relationships, and just really understanding my role. 20 years later, I have a daughter, and I still remember working on this movie, going to Switzerland, shooting there, shooting in the Alps, but every minute of being in it is magical, and I'm so happy that I'll be watching it again with you guys, again on the 20th of October. Thank you, Ravi Uncle, for making this amazing movie. Thank you for being part of my family. I've always called you Ravi Uncle, and you've always called me Beti. Thank you, Trivikram, for making such an amazing film, and thank you for all the lovely films that you're making and then you keep making. Thank you to the entire industry for loving and accepting this film. Thank you, all of you, for loving this film. అందరికీ నమస్కారం. శ్రవంతి మూవీస్ బ్యానర్లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో నువ్వే నువ్వే ఈ అక్టోబర్ 10th 20 years కంప్లీట్ చేసుకోబోతుంది. నిజంగా ఆ సందర్భంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు విష్ ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నువ్వే నువ్వే అ వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ శ్రవంతి మూవీస్ బ్యానర్ గురించి చెప్పాలంటే ఆ బ్యానర్ నుంచి వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఒక ఫీల్తో, ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఫీల్ ఉన్న ఫిల్మ్స్. ఎస్పెషలీ వాళ్ళ మూవీస్లో సాంగ్స్ కానివ్వండి, అలాగే నువ్వే కావాలి, నువ్వే నువ్వే ఎలా చెప్పను కూడా వండర్ఫుల్ సాంగ్స్. నా ఫస్ట్ ఫిల్మ్ నువ్వే కావాలికి ఆయన డైలాగ్స్ రాశారు. అలాగే ఆయన డెబ్యూ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్గా చేసిన నువ్వే నువ్వేలో నేను హీరోగా చేయటం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. త్రివిక్రమ్ గారి మూవీస్లో కూడా నువ్వే నువ్వే తర్వాత తీసిన మూవీస్ అన్నిట్లో కూడా సాంగ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఎస్పెషలీ శ్రేయాతో తనతో వర్క్ చేయడం కూడా నిజంగా వెరీ హ్యాపీ. వెరీ స్వీట్ గర్ల్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, అండ్ షీ వాజ్ వెరీ జోవియల్ అండ్ ఫన్ ఆన్ ద సెట్స్. అండ్ తనతో కూడా నేను 3 films చేశాను. నువ్వే నువ్వే, దెన్ నీ మనసు నాకు తెలుసు, అండ్ ఎలా చెప్పను. సో ఇట్ వాస్ గుడ్ టు వర్క్ విత్ హర్ ఆల్సో. గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పటికీ యూట్యూబ్లో కానీ అవన్నీ చూస్తుంటే నాకు చెప్తుంటారు ఎంత సూపర్ అండి, భలే ఉంటుంది ఆ సినిమా అని. ఇట్ ఫీల్స్ నైస్. సో ఇట్స్ స్టిల్ నువ్వే నువ్వే స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.